తక్కువ భోగంలో ఉన్నాను అన్న భావన వాడికి ఉంటే వాడు తక్కువ భోగంలో ఉన్నాడని మీరు అనాలి. ఎవరికి వాడు తృప్తిగా ఉన్నాడు అనుకోండి, ఈశ్వరుడు నాకు ఏమి ఇవ్వలేదండి అంటున్నాడు అనుకోండి, ఇంకా వాడు తక్కువ భోగంలో ఉన్నాడని మీరు ఎలా అంటారు? ఏమంటే పాపం మీకు ఏసీ లేదే అన్నారు అనుకోండి, ఏసీ లేకపోతే బాబు మాకు ఎంత గాలో ఇంకా ఇతర ఎదురుగా రావి చెట్టు, మర్రి చెట్టు, కంపంగి చెట్టు, అప్పో ఎంత సువాసనలో కోటేశ్వరాలు ఒక్క ఏం లేదని మీరు అంటారు చెప్పండి. ఇది నా స్వభావం అంటే ప్రజల యొక్క మనస్థితిని ఆవిష్కరిస్తుంది. వాల్మీకి మహర్షి రచన అంత గొప్పగా ఉంటుంది. నా కుండలి నామకుటి నా సృగ్వి నా స్వభోగవాన్ నా పుష్టో నా ముష్కో నా సుఖం భక్త విద్యతే నా ముష్కభోగి నా దాసా నా ప్యనంగన్ నా ప్యనంగనరిష్ట. ఇంద్రియములను నిగ్రహించేటువంటి వాళ్ళు, సహజముగా వాళ్ళు గొప్ప ఐశ్వర్య సంపన్నులు. అటువంటి వాళ్ళు గొప్ప శుచి కలిగిన వారు. శుచి కలిగిన వారు అంటే పారదర్శకతతో పనిచేసేటటువంటి వారు తప్ప ఈ పని మనం చేసేటప్పుడు మనకేమొస్తుందనేటటువంటి ఆలోచన అసలు లేని వారు. ఇంకా స్పష్టంగా చెప్పాలి